హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు వితౌట్ కోడింగ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, ఈ వీడియోలో మీకు మేజర్గా ఉండాల్సింది ఏదైనా వెబ్సైట్, ఎగ్జాంపుల్ వచ్చేసరికి వార్డ్ప్రెస్ కానీ లేకపోతే బ్లాగ్ స్పాట్ కానీ, లేదా మీకు సంబంధించిన వెబ్సైట్ ఏదైనా పర్వాలేదు. వెబ్సైట్ అనే కాదు, లింక్ ఫార్మేట్లో ఉన్నది ఏదైనా మీకైతే ఒకటి ఉండాలి. అది మీ ఇష్టం, అది ఏదైతే అది మీరు యూజ్ చేసుకుంటారో దాని లింక్ ఫార్మేట్ అయితే మనకైతే ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే, ఆ లింక్ ఫార్మేట్లో ఉన్నదాన్ని మనం యాప్గా క్రియేట్ చేసేస్తాం. అంటే వెబ్సైట్లా ఉండేదాన్ని మనం యాప్గా క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈ వెబ్సైట్ కనుక మీకు ఈ వార్డ్ప్రెస్ అంటే బ్లాగ్ స్పాట్ కానీ ఇలాంటివి ఏమైనా లేకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో వాటి గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఈ లింక్ ఫార్మేట్లో ఉన్న వాటిని యాప్గా మనం ఎలా కన్వర్ట్ చేయాలో, ఎలా యాప్గా క్రియేట్ చేసి మనం యూజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దీనికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో appylix.com అని సెర్చ్ చేయండి. appylix.com అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు దీనికి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ అనేది మీరు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఈ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్. ఆ కన్ఫర్మేషన్ మెయిల్ ప్రెస్ చేసేస్తే మీకు ఈ యాప్లిక్స్ అకౌంట్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద ప్రెస్ చేసి నేను ఇప్పుడైతే లాగిన్ అవుతున్నాను అనమాట. ఓకేనా, ఓకే, సైన్ ఇన్ మీద ప్రెస్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చింది. మీకు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు క్రియేట్ న్యూ యాప్ అని ఉంది కదా, ఈ క్రియేట్ న్యూ యాప్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. క్రియేట్ న్యూ యాప్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు యువర్ వెబ్సైట్ లింక్ అనేది పేస్ట్ చేయమని అడుగుతుంది. ఓకేనా, మీకు ఏ వెబ్సైట్ లింక్ అయితే ఉందో, వార్డ్ప్రెస్ కానీ లేకపోతే బ్లాగ్ స్పాట్ కానీ లేక ఇంకా మీకు సంబంధించిన వెబ్సైట్ ఏదైనా ఉన్నా పర్వాలేదు. లేదు మీరు ఇంకా మీకు సంబంధించినవన్నీ డ్రైవ్లో స్టోర్ చేసుకున్న డ్రైవ్ యూఆర్ఎల్ అని మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, హౌ టు మేక్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ అని, అలాంటివైనా మనం ఇందులో అయితే మనం ఇక్కడ యాక్టివేట్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పెట్టిన వెబ్సైట్ నేమ్ అయితే అక్కడ వస్తుంది. అండ్ వాట్ టైప్ టు యాప్ యూ వాంట్ అని అడుగుతుంది. ఇక్కడ రెస్పాన్సివ్ వెబ్ యాప్ ఆర్ ఇక్కడ మీకు జనరల్ సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఈ యాపిలిక్స్లో మనం ఇప్పుడు ఫ్రీగా మనం యూజ్ చేస్తున్నాం. లేదు మనకి ఇంకా ప్రొఫెషనల్గా వితౌట్ వాటర్ మార్క్ కావాలనుకుంటే మనం మనీ పే చేసి ఈ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రీగా సరిపోతుంది కాబట్టి మనం అది అలా ఉంచేయాలి. వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఇట్ ఈజ్ అనగానే ఏమన్నది బ్లాగ్. ఓకేనా, బ్లాగ్ మీద ఒకసారి క్లిక్ చేసేస్తాం. టైం జోన్ వచ్చేసరికి మనది ఇండియన్ టైం జోన్ కాబట్టి ఇక్కడ మనం ఇండియన్ టైం జోన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇండియన్ టైం జోన్ అయితే సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ యాప్ నేమ్ అని ఉంది కదా, ఈ యాప్ నేమ్కి మనం ఏదైనా ఒక పేరు ఇవ్వాలి. ఓకేనా, నేను ఇక్కడ ఒక పేరు ఇస్తున్నాను. మన యాప్కి ఏ నేమ్ అయితే ఉండాలో ఆ నేమ్ని ఇక్కడ యాప్ నేమ్ దగ్గర ఇచ్చేసి చూస్ ప్యాకేజ్ అని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రీగా తీసుకుంటున్నాం కాబట్టి ఓకేనా, ఫ్రీ ప్యాకేజ్ మీద అయితే మనం $0 అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మనకి ఇక్కడ మీరు చూపిస్తూ మొబైల్ యాడ్స్ రావు అని పుష్ నోటిఫికేషన్ ఇవ్వలేము. అలాగే యాప్లిక్స్ వాటర్ మార్క్ అయితే ఉంటుంది. ఓకేనా, ప్లే స్టోర్ రిలీజబుల్ అయితే నో. అదే మనము ఇక్కడ $19 పర్ ఇయర్ పెట్టి తీసుకున్నామంటే మనకి ఇవన్నీ ఈ సబ్స్క్రిప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. మన ప్లే స్టోర్లో యాప్ని అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్స్ యాప్ ద్వారా పంపించవచ్చు. అలాగే యాడ్ మాబ్కి లింక్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు.
ఇలా చేయడానికి $19 అయితే ఖర్చు అవుతుంది. లేదు మనం ఇప్పుడు ఫ్రీ యాప్ జనరల్గా మన ఫ్రెండ్స్ వీళ్ళంతా వాడటానికి యాప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ $0 మీద ఒకసారి స్టార్ట్ ఫ్రీ అని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు వర్షన్ అండ్ వర్షన్ కోడ్ ఇవన్నీ మనం యాస్టీస్గా అక్కడ ఇస్తాడు, మనం వాటిని ఏం కదిలిచ్చే పని లేదు. ఓకేనా. ఇప్పుడు మనం ప్లాన్ ఫ్రీ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ మన యాప్కి లోగో అయితే ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ సెటప్ నో మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన లోగో మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూస్ లోగో అని ఉంది కదా, ఈ చూస్ లోగో మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఓకే ఇక్కడ మనం యాప్ లోగో ఇచ్చేసాం అండ్ స్ప్లాష్ స్క్రీన్ లోగో ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్ టైమ్ అవుట్ అని ఉంది కదా, దీన్ని 1 సెకండ్ అయితే సెట్ చేద్దాం. 1 సెకండ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ సెట్టింగ్స్ మీద ఒకసారి ప్రెస్ చేద్దాం. అప్డేట్ సెట్టింగ్స్ మీద ఒకసారి ప్రెస్ చేయగానే ఇక్కడ సేవింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చేంజెస్ సేవ్ అయిపోయింది కదా, ఇక్కడ మనం యాప్ లోగో అయితే అప్డేట్ చేసేసాం అండ్ స్ప్లాష్ స్క్రీన్ లోగో అప్డేట్ చేసేసాం. ఇక్కడ అప్డేట్ చేసేసాం. ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్ టైమ్ అవుట్ 1 సెకండ్ మీద ప్రెస్ చేసాం కదా, ఇక్కడ అప్డేట్ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయగానే చేంజెస్ సేవ్ అయిపోయాయి. చేంజెస్ సేవ్ అయిన తర్వాత బిల్డ్ యాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి పైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ వర్షన్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఒకసారి బిల్డ్ యాప్ మీద ప్రెస్ చేస్తే యాప్ అయితే బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. బిల్డింగ్ ఇన్ ప్రాసెస్ రీలోడ్ ది పేజ్ ఇన్ ఆఫ్టర్ 5 minutes అని అడుగుతుంది కదా. ఓకేనా. ఇది అయ్యే వరకు ఇది ఎంత కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది. ఓకే గైస్, యాప్ అయితే బిల్డ్ అయినట్టు మనకి మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ ఓపెన్ చేద్దాం. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాప్ రెడీ అయినట్టు డౌన్లోడ్ మై యాప్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మై మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ మై యాప్ మీద ప్రెస్ చేస్తే మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి 5.61 MB అయితే ఉంది యాప్ అయితే. ఓకేనా. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఇన్స్టాల్ చేసుకోవడమే. ఓకే, యాప్ అయితే డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, మనం నేమ్ ఇచ్చాం కదా యాప్కి, ఆ నేమ్ అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయింది. ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు స్కాన్ అవుతుంది. ఓకే, యాప్ అయితే మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా మనం ఏ లోగో అయితే ఇచ్చామో ఆ లోగో అయితే మనకి స్ప్లాష్ స్క్రీన్లో అయితే మనకి కనిపించింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు మొత్తం అంతా క్లోజ్ చేసి మీకు యాప్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, యాప్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, డ్రైవ్లో అప్లోడ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అండ్ వాట్సాప్ ద్వారా కూడా ఈ యాప్ని మీకు డౌన్లోడ్స్లో అయితే ఉంటుంది, ఆ డౌన్లోడ్స్లో నుంచి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా అయితే యాప్ అయితే మనకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయించుకొని ఇలా అయితే యూజ్ చేయొచ్చు. అలాగే మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యాప్ని మీరు మళ్ళీ రీమాడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఆ సైట్లో నుంచి బ్యాక్ వచ్చాం కదా, అదే సైట్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి ఇక్కడ మనం ఇక్కడ డాష్ బోర్డ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి సంబంధించిన మనం క్రియేట్ చేసిన యాప్స్ ఉంటాయి. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మేజర్ యాప్స్ అయితే ఉంటాయి, మేజర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీనిలో మన యాప్ సెట్టింగ్స్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది guys ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.